ప్లస్ అంటే 4 రకరకాల అక్షరాలని ఒక దగ్గర సమకూర్చి అదేదో ఒక అనగా ఒక రైమింగ్ వచ్చేసినట్టు అట్లా వాడేసుకుంటున్నట్టు ఉంటుంది. అది ఏమీ తెలియకపోయినా కానీ, అది ఎప్పుడు కొత్తగా వినకపోయినా కానీ. దురదృష్టం అంటే కూడా ఎక్కువగా ఈ క్వేర్నెస్ కి సంబంధించి, క్వేర్ ట్రాన్స్ వ్యక్తులకు సంబంధించి ఎక్కువ పదాలు, భాష ఇప్పటికి కూడా ఆంగ్లంలోనే వాడుతూ ఉంటాం. తెలుగులో వాడే సందర్భాలు కానీ, ఆ అవకాశాలు కానీ, ప్రయత్నాలు కానీ చాలా తక్కువ. ఒకటి అంటే ఈ ప్రజా ఉద్యమాలలో క్వేర్ ఉద్యమాలని, క్వేర్ జీవితాలని, ట్రాన్స్ జీవితాలని ఎక్కడ మనము చూడొచ్చు, ఎక్కడ చూస్తే బాగుంటుంది, ఉద్యమాలుగా మనకు బాగుంటుంది, సమాజంగా ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది అనేది ఆలోచించుకుంటే, హైదరాబాద్లో గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక హిజ్రా వ్యక్తి రాత్రిపూట 3 గంటలకు నడుచుకుంటూ బంజారా హిల్స్ ఏరియాలో వెళ్తూ ఉండేనమాట. అక్కడము ఈమె పెట్రోలింగ్ వ్యాన్ గమనించడం జరిగింది. ఈమె పెట్రోల్ వ్యాన్ గమనించగానే కాస్త పోలీసులు అనే భయంతో కాస్త పక్కకు జరిగి అలా నడుచుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టింది. అలా గమనించిన వాళ్ళు ఆమెను వెంటనే పట్టుకుని పోలీసు వాళ్ళు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచారు రాత్రంతా. పొద్దున ఆమెకు తెలిసిన గురువు ఒకరు ఫోన్ చేస్తే పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి, ఎందుకు అరెస్ట్ చేశారండి, ఏం చేసింది ఆమె, రోడ్డు మీద నడిచింది కదా అంటే, లేదు రోడ్డు మీద నడుస్తుంది, సస్పీషియస్ మూమెంట్ లేదా అంటే పబ్లిక్ న్యూసెన్స్. 3 గంటలకు ఎవరు లేని దగ్గర ఏం పబ్లిక్ న్యూసెన్స్ అండి, పబ్లిక్ అని ఉండాలి కదా న్యూసెన్స్ చేయడానికి, అసలు పబ్లికే లేరు కదా అసలు 3 గంటలకు, ఇది ఎక్కడ న్యూసెన్స్ అంటే, లేదు పంపిస్తాం అనుకుంటూ ఫోన్ దగ్గర పెట్టుకొని పెట్టి కేసు కొట్టేసి, నువ్వు సోమవారం కోర్టుకి వెళ్ళమ్మా, మెట్రోపాలిటన్ కోర్టుకి వెళ్ళు అని పంపించారు. అలా అక్కడి నుంచి బయలుదేరి కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్ళిన తర్వాత పెట్టి కేసే కదా, పోలీసులు ఏం చెప్తారు సాధారణంగా, ఫైన్ వేసి పంపించేస్తారు, మిమ్మల్ని చలాన్ వేసి పంపిస్తారు అంటారు. ఏమనుకుంటారు, మా పోలీసులు చెప్పారు కదా చలాన్ ఒకటే కదా, పోయి చలాన్ కట్టేసిపోదాము అని 50 100 చేతిలో పెట్టుకొని పోయింది. పోయిన తర్వాత ఆ జడ్జి ఆమెను చూసి ఒకటే, ఏమీ అడగలేదు, లాయర్ ఉన్నాడా లేదా సంబంధం లేదు, డిఫెన్స్ ఉందా లేదా, నువ్వేం చేసావు లేదు సంబంధం లేదు, చూడడం అంటే అక్కడ 3 రోజులు ప్రిజన్ అని పనిష్మెంట్ రాశాడు. బేసికల్గా 3 రోజులు ప్రిజన్ అని పనిష్మెంట్ రాసిన తర్వాత, సరే 3 రోజులే రాశారు కదా అనుకోవచ్చు, పెద్ద పనిష్మెంట్ ఏం కదా, 3 రోజులు ఎక్కడ కదా పనిష్మెంట్ అనుకోవచ్చు. ఆ 3 రోజుల పనిష్మెంట్కి మెడికల్ చేసి, పెద్ద జుట్టుంది కాబట్టి, బ్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి, అమ్మాయిల దుస్తుల్లో ఉన్నారు కాబట్టి, రాసిన జడ్జు ఫీమేల్ ప్రిజన్ అని రాశారు. మెడికల్ అన్నీ అయిన తర్వాత చల్లపల్లి జైలుకి తీసుకెళ్తే, అక్కడ పైన బ్రెస్ట్లు ఉన్నాయి కానీ కింద పురుషాంగం ఉంది, సర్జరీ అవ్వలేదు కాబట్టి మేల్ ప్రిజన్ లో పెడతాము, ఫీమేల్ ప్రిజన్ లో మేము పెట్టము. ఆమె కార్డు మీద పేరు ఆడవాళ్ళ పేరుంది, జెండర్ మార్కర్ వచ్చేసి ఆధార్లో ట్రాన్స్జెండర్ అని ఉంది. అయినప్పటికీ కూడా మేము మేల్ ప్రిజన్లోనే పెడతాము, ఫీమేల్ ప్రిజన్లో మేము పెట్టాం. కాదమ్మా, మీకు మేము మాతో పాటు ఇంకో 4 పోయి ఫీమేల్ ప్రిజన్లో వార్డెన్ని కలిసి, కాదండి మీకు చట్టం వచ్చింది కదా 2019 ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చింది, ఇది అన్ని చెప్తే చట్టాలు వచ్చాయండి, కానీ మా ప్రిజన్ రూల్స్ ఏం మారలేదండి. చట్టాలు చాలా వచ్చాయి కానీ మా ప్రిజన్ రూల్స్ ఏం మారలేదు, మా ప్రిజన్ రూల్స్ అదే ఉన్నాయన్నమాట. సో అందుకే మేము అదే మేల్ ప్రిజన్లోనే పెడతామన్నా. సో అంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ప్రపంచం ఎంత మారిందనుకున్నా కానీ సోషల్ మీడియాలో అనేక సందర్భాలలో, అనేక విషయాలలో ట్రాన్స్ వ్యక్తుల గురించి, ఎల్జీబీటీ వ్యక్తుల గురించి అనేక సంభాషణలు, కాన్వర్జేషన్లు బాలీవుడ్ సినిమాల దగ్గర నుంచి వస్తున్నప్పటికీ కూడా ఈ సమాజంలో ట్రాన్స్ వ్యక్తులని, క్వేర్ వ్యక్తులని వాళ్ళని వాళ్ళుగా గుర్తించే కారాగారాలు కూడా ఉండవు. కుటుంబాలు, ఇల్లు, వీధులు అన్నీ వదిలేసేయండి, అవి ఎప్పుడు లేవనే విషయం రోజువారీ వాస్తవం. కానీ చివరికి ఏదైనా తప్పు చేసినా చేయకుండా జైలుకి పంపబడితే మమ్మల్నిగా గుర్తించే కారాగారాలు కూడా ఉండవు. అంటే బయటి సమాజం కూడా అంతే కారాగారం. ఇంకా
వ్యవస్థ ఏర్పరచుకున్న కారాగారంలోకి వెళ్ళాలంటే అక్కడ చోటు ఎక్కడ ఉండాలో కూడా వెతుక్కోవాల్సి ఉంటుందన్నమాట. అక్కడ చోటు కావాలంటే కూడా పోరాడాల్సి ఉంటుందన్నమాట. అంటే జైల్లో అయినా సరైన జైల్లో వేయండి అని పోరాడాల్సి ఉంటుందన్నమాట. అంటే మనము సమాజంగా క్వేర్ వ్యక్తులు, ట్రాన్స్ వ్యక్తుల జీవితాల పట్ల ఎటువంటి దృక్పథంతో, ఆలోచనతో ఉన్నామనేది చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఇది, అంతే. సరే, ఇక్కడి వరకు ఎట్లా వచ్చాము ఈ ప్రయాణము, ఇంతవరకు ఈ స్థాయి వరకు ట్రాన్స్ వ్యక్తులు సరే మాకు సరైన జైలు కావాలి అని అడుక్కునే స్థాయికి రావడానికి ఎలాంటి ప్రయాణం చేయాల్సి వచ్చింది అంటే 80లలో 90లలో అంతకు ముందు కూడా ట్రాన్స్ వ్యక్తులు, క్వేర్ వ్యక్తుల గురించి ఏమైనా తెలియాలి, లేదా ఏమైనా సమాజం ఎట్లా చూసింది, రాష్ట్రం ఎట్లా చూసింది అని ఒకసారి చూస్తే అది క్రిమినల్ రైట్స్ యాక్ట్ 1871 అయి ఉండొచ్చు, హ్యాబిచువల్ అఫెండర్స్ యాక్ట్ 1956 అయి ఉండొచ్చు, సెక్షన్ 377 అయి ఉండొచ్చు. వ్యవస్థలో అనేక చట్టాలు క్వేర్ జీవితాలని, ట్రాన్స్ జీవితాలని, క్వేర్ కోరికలను, ట్రాన్స్ కోరికలను నేరంగా పరిగణించబడే చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, ఆ చట్టాలను మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ మొదలైన ప్రయాణం ఇవాళ ట్రాన్స్ వ్యక్తులకు ఈ దేశంలో పౌరసత్వం ఉంది, సమాన హక్కులు ఉన్నాయి అన్న స్థాయికి చట్టాలు తెచ్చుకునే స్థాయికి వచ్చిన తర్వాత కూడా మార్పులు ఎలా ఉన్నాయో లేదనేది చూద్దాం. ఒకటి, ఈ కొద్ది కాలంలో, ఈ గత 20-30 ఏళ్లలో ఏం మార్పులు జరిగాయి చట్టాల పరంగా అని చూసుకుంటే, మనకు సాధారణంగా ఏ దేశంలో అయినా కానీ పౌరులము అంటే నా కుటుంబంలో భాగం, నాకు రేషన్ కార్డు, ఇప్పుడంటే ఆధార్ కార్డులు, ఓటర్ కార్డు, ఆ కార్డులో నా పేరు, నా జెండరు, నా గుర్తింపు అనేది అందులో ఇమిడి ఉంటుంది. నా గుర్తింపుకి అదొక ప్రూఫ్, నేను ఈ దేశంలో పౌరుడు అనడానికి. ట్రాన్స్ వ్యక్తులకు అట్లాంటి గుర్తింపులు, మేము ఈ దేశంలో పౌరులు అని చెప్పుకోవడానికి, అంటే ఇందులో ఉంది నేనేనా అనుకోవడానికి కూడా నాకు వీలు పడని సందర్భము. ఎదుటి వాళ్ళు ఎవరైనా చూస్తే దీనికి ఇప్పటికి కూడా దీనికి తేడా, నా బయట కనిపించే నాకు, ఆ కార్డులో నాకు తేడా లేదు. అంటే కార్డులో నిజంగా ఒకవేళ ట్రాన్స్జెండర్ అని ఉన్నా కూడా ఇంతకుముందు చెప్పిన ఉదాహరణలా అధికారులు దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే అధికారుల్లో, వ్యవస్థలో రూల్స్, నియమాలు మారలేదు కాబట్టి. సెక్షన్ 377 ఏం చేస్తుంది సాధారణంగా ఈ చట్టాలను తీసుకుంటే, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ, స్వలింగ సంపర్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేరస్తులుగా పరిగణిస్తూ, వాళ్ళపై వివక్ష, హింసని పెంచి పోషించే విధంగా ఆ చట్టం ఉన్నంత కాలం పనిచేసింది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, సెక్షన్ 377 అనే చట్టాన్ని అది కేవలము ఇద్దరు గే మగవాళ్ళ మధ్య లేకపోతే ట్రాన్స్ వ్యక్తుల మధ్య జరిగే సెక్స్ని మాత్రమే నేరంగా పరిగణించలేదు. అంటే అసహజమైన సెక్స్ ఏదైనా కానీ నేరం అని చెప్తుంది. ఆ చట్టం ప్రకారం అసహజం ఏంటి అంటే, పిల్లలు కలగకుండా చేసే సెక్స్, ఏ సెక్స్ అయినా కానీ నేరమే. అట్లా అంటే కాండోమ్ వేసుకొని చేసిన సెక్స్ కూడా నేరమే. కానీ ఆ చట్టం పోవాలని వాదించి పోట్లాడి పోరాటం చేసింది మాత్రం ట్రాన్స్ వ్యక్తులు, మేల్ సెక్స్ వర్కర్స్, ఎంఎస్ఎం వ్యక్తులు, వీళ్ళు మాత్రమే. బయటి సమాజం ఎవరు పోరాటం పెద్దగా ఏమీ చేయలేదు. ఇందులో భాగస్వామ్యం చాలా తక్కువ, ఈ లీగల్ పోరాటంలో ఎస్పెషల్లీ పర్టికులర్గా చూసుకుంటే. అండ్ ఈ చట్టము 2009లో మొట్టమొదటిసారి ఢిల్లీ హైకోర్టు వాళ్ళు తీసేశారు. అంటే పాక్షికంగా తీసేశారు. పరస్పర సమ్మతితో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సెక్స్ కూడా నేరం కాదు, నేరంగా పరిగణించకూడదు అని తీసేశారు. అది తీసేస్తూ ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది అంటే, రాజ్యాంగ విలువలనే ఆధారంగా సమాజం నడవాలి కానీ, దేశం నడవాలి కానీ, సామాజిక విలువల ఆధారంగా సమాజము నడవకూడదు అని చెప్పారు. సరే, అది అయిపోయింది అనుకున్నామా? ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ బహుశా దేశంలో మొట్టమొదటిసారి అనుకుంటా, దేశంలో మొట్టమొదటిసారి అన్ని రకాల మతస్థుల వాళ్ళు, మత సంస్థల వాళ్ళు ఒక దగ్గరికి చేరుకొని, ఈ తీర్పు మాకొద్దు, ఈ తీర్పు వల్ల మా దేశం, మా సమాజం, మా సంస్కృతి పాడైపోతున్నాయి అని చెప్పి
సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. అంటే బేసికల్గా ఎవరికైనా ఏమన్నా క్వేర్ వ్యక్తులు, ట్రాన్స్ వ్యక్తుల గురించి ఆలోచించాలి అనుకుంటే వీళ్ళ పట్ల అందరి మతస్థులలో, అందరి మతాలలో ఎంతో కొంత చెడు రాసే ఉంది, వివక్ష రాసే ఉంది, హింస జరుగుతూనే ఉంది. అంటే అన్ని మతాలు వీళ్ళని చూసి కంగారు పడి భయపడి ఇంత రాస్తున్నాయి అంటే వీళ్ళలో ఏదో నిజంగానే మనకు అవసరం వచ్చే విషయం ఉంది అని ప్రోగ్రెసివ్ లిబరల్ సర్కిల్స్ వాళ్ళు ఎప్పుడో అర్థం చేసుకొని ఉండాలి. మేము ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మతమా అని ప్రోగ్రెసివ్ లిబరల్ సర్కిల్స్ ఎంతో కాలం పోరాటం చేసింది. కానీ అదే మతం మాపై వివక్ష, హింస జరుగుతుంటే అది ఎందుకు అన్న ప్రశ్న ఎప్పటికి కూడా సాధారణంగా రాలేదు. అది ఎందుకు అనేది కూడా మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. అండ్ అది 2009 నుంచి 2013లో మళ్ళీ సెక్షన్ 377 రాజ్యాంగబద్ధం అని మళ్ళీ తీర్పు వస్తే మళ్ళీ దాన్ని పోరాటం చేసి చివరికి 2018లో అది రాజ్యాంగబద్ధం కాదు, స్వలింగ సంపర్కం నేరం కాదు అని తీర్పును తెచ్చుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో 2014లో మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు వాళ్ళు నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఒక తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం మొట్టమొదటిసారి ఏంటంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులను పౌరులుగా గుర్తిస్తూ, అట్లాగే ట్రాన్స్జెండర్ వ్యక్తులకు మాత్రమే కాదండో దేశంలో అందరికీ కూడా వాళ్ళ జెండర్ ఏది అనేది వాళ్ళే స్వయంగా నిర్ధారించుకునే హక్కుని సుప్రీంకోర్టు ఆ తీర్పు ద్వారా కల్పించింది. అంటే ఇది కేవలం ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించిన తీర్పు మాత్రమే కాదు, దేశంలో ఉన్న అందరి వ్యక్తులకు సంబంధించిన తీర్పు ఒక రకంగా చూసుకుంటే. సో ఆ తీర్పు ద్వారా మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఒక లీగల్ ఐడెంటిటీ, లీగల్ రికగ్నిషన్ అనేది దొరికింది. ఈ తీర్పు వచ్చి వాటికి 10 ఏళ్ళు నడుస్తుంది. 10 ఏళ్ల తర్వాత కూడా పెద్దగా మార్పులు మళ్ళీ ఏం జరిగాయి అంటే ఏం జరగలేదని అనుకోవాలి ఒక రకంగా. సో ఈ స్వీయ గుర్తింపు ద్వారా ఎవరి జెండర్ని వాళ్ళే నిర్ధారించుకోవచ్చు, స్త్రీయా, పురుషుల, ట్రాన్స్జెండర్ వ్యక్తుల. అంటే సుప్రీంకోర్టు థర్డ్ జెండర్ అని పదం వాడింది. ఈ మధ్య చాలా వింటూ ఉంటాను, అందరూ థర్డ్ జెండర్ అని పదం వాడుతుంటారు చాలా కంఫర్టబుల్ గా, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వాడేస్తుంటారు థర్డ్ జెండర్ అని పదము. అంటే నాకు అనిపిస్తుంది, అంటే ప్యారిస్ ఒలింపిక్ లో గెలిచారా లేకపోతే టోక్యో ఒలింపిక్స్ లో గెలిచారా మగవాళ్ళంతా ఫస్ట్ వచ్చింది, గుంపు కట్టుకొని ఫస్ట్ వచ్చి వాళ్ళంతా ఫస్ట్ జెండర్, ఆడవాళ్ళంతా సెకండ్ జెండర్, ట్రాన్స్జెండర్ వ్యక్తులంతా థర్డ్ జెండర్, ఫోర్త్ జెండర్ ఎవరు ఉంటారు మరి? ఆ నంబర్లు అంటే మనం వాడుకునే భాషను కూడా మనం సాధారణంగా ఆలోచించుకోము. ఎందుకు అనుకుంటున్నాము ఇది? మళ్ళీ ఎవరైనా పొరపాటున అదే రూమ్ ఫుల్ ఆఫ్ మెన్ ఎవరైనా అడిగామనుకోండి ఫస్ట్ జెండర్ ఎవరు అంటే మళ్ళీ వెంటనే మార్చేసి వాళ్ళు ఉమెన్ అంటారు. వద్దు, అటువంటి భారాలు ఏం పెట్టకండి స్త్రీలపై. ఎవ్వరు ఫస్ట్ జెండర్ అవ్వాలనుకోవట్లేరు, ఎవ్వరు సెకండ్ జెండర్ అవ్వాలనుకోవట్లేరు. కేవలం మా జెండర్లతో స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నాం, అంతకు మించి వేరే గొంతమ కోరికలు ఏమీ లేవు బేసికల్గా కదా. సో 2014లో వచ్చిన ఈ తీర్పు తర్వాత దేశంలో ఏం మార్పులు జరగకపోగా 2016లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు, చట్ట ముసాయిదాన్ని తీసుకొని వచ్చారు, డ్రాఫ్ట్ ని, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించిన చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఈ చట్టం ప్రకారము ఎవరైనా ట్రాన్స్జెండర్ వ్యక్తి వాళ్ళని వాళ్ళు ట్రాన్స్జెండర్ గా చట్టపరంగా గుర్తించబడాలి అనుకుంటే ఓ 9 మంది కమిటీ ఉన్న జిల్లా కమిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ట్రాన్స్జెండర్ ని ప్రూవ్ చేసుకుంటే అప్పుడు ప్రభుత్వం వాళ్ళని ట్రాన్స్జెండర్ వ్యక్తిగా గుర్తిస్తుందన్నమాట. మీలో ఎంతమంది ఏ కమిటీల ముందుకు వెళ్ళి ఎప్పుడన్నా గుర్తించాల్సిన అవసరం వచ్చిందా మీ జెండర్ ఏంటి అనేది? ఎప్పుడైనా అడిగారా? అడగలేరా? ఎప్పుడు ఎవరు ఎప్పుడైనా కనీసం మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఏమైనా నేను పలానా వ్యక్తిని అని చెప్పి నేను మేలు నా పట్ల ఇట్లా జరిగింది లేదా నా వస్తువు దొంగతనం అయింది, మీ జెండర్ ఏంటో ప్రూవ్ చేయమని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. కానీ ఫస్ట్ విషయం, మా ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరైనా ఎక్కడికైనా, హాస్పిటల్ అయి ఉండొచ్చు, పోలీస్ స్టేషన్ అయి ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ మమ్మల్ని అడిగేది ఒకటే, మీ జెండర్ ప్రూవ్ చేయండి, మీ జెండర్ ఇదే అని గ్యారంటీ ఏంటి. పోలీస్ స్టేషన్స్లో అయితే ఇప్పటికి కూడా బట్టలు ఇప్పి చూడడం, సర్జరీ అయ్యిందా లేదా, అయ్యుంటే మీరు నిజమైన ట్రాన్స్జెండర్, కాకపోయి ఉంటే మీరు నిజమైన ట్రాన్స్జెండర్ కాదు, ఇదే తంతు నడుస్తూ ఉంటుంది. ఈ 2016 ముసాయిదా చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనేక పోరాటాలు చేసి దాన్ని మార్పులు చేయించుకొని 2019లో వచ్చిన చట్ట రూపంలోకి తీసుకొని వచ్చారు ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం 2019.
ఆ 2019 చట్టం తర్వాత 2020లో రూల్స్ కూడా వచ్చాయి. ఈ చట్టంలో లోపాలు లేవా అంటే లోపాలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో కూడా. కానీ అట్లీస్ట్ కొద్దిగా ఆయన ఇంతకు ముందున్న లోపాలను తీసి పక్కకు పెట్టి దాన్ని మార్చి తెచ్చుకున్న వల్ల కమ్యూనిటీ వాళ్ళు ఇప్పటికీ చట్టాన్ని కొద్దిగా గొప్పగానో వాడుకుంటున్నారు. కానీ అందులో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నిట్లలో చూసుకుంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించి, ఎల్జీబీటీ వ్యక్తులకు సంబంధించి ఎప్పుడైనా కానీ ఈ కమ్యూనిటీల మీద, మా కమ్యూనిటీల మీద ప్రభుత్వానికి కానీ సమాజానికి కానీ ఎప్పుడైనా కాస్త శ్రద్ధ కలుగుతుంది అంటే ఒకే ఒక కారణం, వీళ్ళతో సమస్య వస్తుంది, ఆ సమస్యను పరిష్కరించాలి, దానివల్ల మాత్రమే మాపై అటెన్షన్ వస్తుంది. మొట్టమొదటిసారి 1980లలో 90లలో హెచ్ఐవి ఎపిడమిక్ పాండమిక్ వచ్చినప్పుడు అటెన్షన్ మొత్తము ట్రాన్స్ కమ్యూనిటీస్ పైన, ఎంఎస్ఎం కమ్యూనిటీ పైన ఎందుకు మారింది అంటే వీళ్ళే కారణం జబ్బుకి, వీళ్ళ వల్లే దేశంలో చాలా మంది చనిపోతున్నారు అని అప్పట్లో ఆల్మోస్ట్ ట్రేసింగ్ చేసి బాంబే, గోవా, చెన్నై లాంటి ప్రాంతాల్లో ట్రాన్స్ వ్యక్తులని, ఎంఎస్ఎం వ్యక్తులని, మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్, ఇది హెచ్ఐవి లాంగ్వేజ్, జైళ్లలో అరెస్ట్ చేసి నిర్బంధించారు. తర్వాత ఇంటర్నేషనల్ గా దానికి అగెనిస్ట్ గా రిపర్కషన్స్ వస్తే అప్పుడు తీసేసి హెచ్ఐవి ఇంటర్వెన్షన్ వర్క్ దాని మీద చేసే పని కొంచెం దృష్టికోణం మార్చుకున్నారు కాస్త. కానీ అప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా హెచ్ఐవి వర్క్ లో ట్రాన్స్ వ్యక్తులు, ఎంఎస్ఎం వ్యక్తులు, ఫీమేల్ సెక్స్ వర్కర్స్, ట్రక్ డ్రైవర్లు వీళ్ళు హై రిస్క్ గ్రూప్స్ గా పరిగణిస్తారు. కానీ ట్రాన్స్ వ్యక్తుల వద్ద, ముఖ్యంగా ట్రాన్స్ వ్యక్తుల వద్దరికి కానీ, ఫీమేల్ సెక్స్ వర్కర్స్ దగ్గరికి కానీ, ఎంఎస్ఎం మెన్ దగ్గరికి కానీ సెక్స్ కోసం వచ్చే క్లయింట్లని ఏ కేటగిరీలో వేయాలి? వీళ్ళందరూ హై రిస్క్ గ్రూప్ అవుతే, మేమందరం హై రిస్క్ గ్రూప్ అవుతే అసలు మా దగ్గర సెక్స్ చేయడానికి వచ్చే క్లయింట్లను ఏ గ్రూప్లో వేయాలి? అసలు క్లయింట్లే రాకపోతే సెక్స్ వర్క్ ఎక్కడ చేస్తున్నారు? సో అంటే సమాజం ఎప్పుడైనా కానీ ఎట్లా ఉంటుంది అంటే మేము సమాజంగా ఎక్కడ ఉన్నాము అని చూసుకోవడానికి ఉండదు. మా సమాజంలో న్యూసెన్స్ చేస్తుంది ఎవరు అని పాయింట్అవుట్ చేయడానికి నలుగురిని పెట్టుకుంటారు. ఎప్పుడు ఏం జరుగుతున్నా కానీ ఆ నలుగురు ఎదురు పాయింట్అవుట్ చేస్తారు. ఇది సమాజంగా మనం రోజు చేసే పని. అది మనం వాడే భాషలో చూసుకోవచ్చు, మనం ఎవరితో ఎటువంటి సంబంధాలు ఏర్పరచుకుంటామో అది చూసుకోవచ్చు, మన రోజువారీ జీవితంలో చేసే పని మనం అందరం చేస్తాం. నేను కూడా చేస్తాను చాలా విషయాలకు సంబంధించి పని. ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో టాస్క్ ఫోర్స్ వాళ్ళని పెట్టి ఎక్కడ హిజ్రా వ్యక్తులు కనిపిస్తే అక్కడ పట్టుకొని, మీకు ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు, మీకు కౌన్సిలింగ్ చేస్తామని చెప్పేసి టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకొని తీసుకెళ్లి లోకల్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్తున్నారు. లోకల్ పోలీస్ స్టేషన్లో ఏం చేస్తారు? పెట్టి కేసు పెడతారు, లేదా కొంచెం ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళకు అమ్మో వీళ్ళు హిజ్రా వాళ్ళు వీళ్ళంతా ఈజీగా డబ్బులు సంపాదించేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఎక్స్టార్షన్ కేసులు పెడతారు. ఈ పెట్టి కేసు సరే పెట్టారు, పెట్టి కేసు కోర్టుకు పోవాలి, సరే కోర్టుకు పోదామా పెట్టి కేసు అనుకుంటే తెల్లారి కోర్టుకు పోతే ఆ కోర్టులో ఉన్న జడ్జి కొంచెం లేదు అయ్యో పాపం వీళ్ళకి ఏం లేకుండా వెసులుబాటు అడుక్కుంటున్నారు అని చెప్పి 50 రూపాయలు 100 రూపాయలు ఫైన్ వేసేవాళ్ళు వేరు. కొంతమంది జడ్జిలు ఉంటారు. నాంపల్లి కోర్టులో ప్రత్యేకంగా ఒక జడ్జి ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మాకు తలకాయ నొప్పి. ఎందుకంటే ట్రాన్స్ వాళ్ళని చూడగానే హ్యాబిచువల్ అఫెండర్స్, వారం రోజులు ప్రిజన్, నెల రోజులు ప్రిజన్, 5 రోజులు ప్రిజన్. ఇదే మొన్న జరిగిన ఉదాహరణ చెప్తాను. ఇద్దరు ట్రాన్స్ వ్యక్తులను అట్లాగే కోర్టుకు వెళ్తే పెనాల్టీ కట్టడానికి అదే కోర్ట్ రూమ్ లో నేనున్నాను. వాళ్ళకు లాయర్ లేకుండా ఎవరు లేకుండా కూడా 4 రోజులు ప్రిజన్ వేసేసాడు. నేను రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాను, ప్రిజన్ ఎందుకు వేసారండి, కొంచెం ఫైన్ వేసేసేయండి అని. అక్కడ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఆయన లైసెన్స్ లేకుండా బండి నడిపాడు. లైసెన్స్ లేకుండా బండి నడిపితే మోటార్ వెహికల్ యాక్ట్ పట్టుకొని చూపిస్తూ ఇందులో నీకు 3 ఏళ్ళు జైలు శిక్ష, 3 నెలలు జైలు శిక్ష ఏమైనా ఉంది, 3 నెలలు జైలు శిక్ష అయినా 500 ఫైన్ అయినా అని ఆప్షన్ ఇచ్చాడు. ఆయన 500 ఫైన్ అయ్యండి సార్ అన్నాడు. సో 500 ఫైన్ తీసుకున్నాడు, పోయింది. అంటే రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న 2 ట్రాన్స్ వ్యక్తులకు
4 రోజులు జైలేమో ఒట్టుకుణ్యానికి వేసేస్తావు. లైసెన్స్ లేకుండా బండి నడుపుకుంటూ పోయిన వ్యక్తికేమో నీకు 500 ఫైన్ అయినా జైలుకు పంపనా మంచిగా ఆప్షన్లు ఇచ్చి ఆయన చూస్ చేసుకుంటే ఆయన విష్ నువ్వు రెస్పెక్ట్ఫుల్గా డిగ్రీగా తీసుకుంటావు నువ్వు. ఇంకా ఎవరన్నా అందులో ముస్లిం వ్యక్తులు ఇంకెవరైనా కనిపిస్తే అదే కోర్టులో గుంజులు తీస్తాడు, కాళ్ళ మీద కూర్చోబెడతాడు. ఇది కోర్టు, ఇది కోర్టులో జరిగే పని. ఇవి మేము అందరూ ఆ రోజు కూర్చొని రిక్వెస్ట్ చేస్తూ బతలాడుతూ చేసిన పనులు. అరే బెయిల్ అప్లై చేస్తే 4 రోజులు జైలు వేశారు కదా, బెయిల్ అప్లై చేస్తే 2 రోజులు రమ్మంటాడు హీరింగ్కి. 2వ రోజు హీరింగ్కి వెళ్తే ఈ రోజు ఇస్తాము కానీ రిలీజ్ అవ్వడానికి ఎల్లుండి రేపు సాయంత్రం అవుతుంది, అది 3వ రోజు సాయంత్రం. జైలు 4 రోజులు వేశారు. మళ్ళీ కేసు కుల్లా పెట్టుకొని మళ్ళా రిటర్న్ చుట్టూ కోర్టులు తిరుగుతారా, అమ్మ ఇంకో రోజు జైల్లో ఉంటారని అడగాల్సి వస్తుంది మాకు. ఆప్షన్స్ ఎట్లా అడగాల్సి వస్తుందంటే మా వాళ్ళని, ఇంకొక రోజు జైల్లో ఉంటారా లేదా బెయిల్ తీసుకొని వచ్చి మళ్ళీ కోర్టు తిరుగుతారా, లేదా మా వాళ్ళు అమ్మ ఒక్కరోజు కదా ఉంటారు ఇంకా మళ్ళీ కేసు కోర్టులో ఎందుకు తిరుగుతారు మళ్ళీ ఎవరు అని చెప్పి ఆ ఒక్కరోజు జైల్లో ఉంటారు మా వాళ్ళు. ఇది బేసికల్ గా ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఎవరైనా ట్రాన్స్ వ్యక్తులు బయట వెళ్ళాలంటే చాలా భయాందోళనలో ఉన్నారు. ఇవాళ పొద్దున్నే నేను వస్తూ ఉంటే ఇక్కడికి ఆటోలో వస్తుంటే నా ఆటో పక్కనే ఇంకో ఆటోలో ఇద్దరు మా కమ్యూనిటీ వాళ్ళే కనిపించి బలాయికి పోతున్నామే నంబర్ రాదే మరి ఇబ్బంది ఉంటే ఫోన్ చేస్తా అని చెప్పి ఆటోలో మేము పోతుంటే నా నెంబర్ తీసుకున్నారు. అంటే బయటికి వెళ్ళాలి అంటే కూడా అంటే మీరు బెగ్గింగ్కో దేనికో వెళ్ళాల్సిన అవసరం లేదు. షాపింగ్కి వెళ్ళాలన్నా, వాక్కి వెళ్ళాలన్నా, లేకపోతే జస్ట్ బయట పబ్లిక్ ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ ట్రాన్స్ వ్యక్తి అయి ఉంటే, హిజ్రా వ్యక్తి అయి ఉంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది బేసికల్గా. ఎల్జీబీటీ అనగానే మనకు సాధారణంగా ట్రాన్స్ వ్యక్తులు మాత్రమే గుర్తొస్తారు ఎక్కువగా. మళ్ళీ ట్రాన్స్ వ్యక్తుల్లో ట్రాన్స్ మహిళలు మాత్రమే గుర్తొస్తారు, ట్రాన్స్ పురుషులు గుర్తురారు అసలే. ట్రాన్స్ పురుషుల వాళ్ళెవరు అన్నట్టు గవర్నమెంట్ అవ్వకపోతుంది, సమాజంలో రెగ్యులర్గా వాళ్ళు కూడా అవ్వకపోతారు. ట్రాన్స్ మహిళలు సాధారణంగా ఎక్కువగా కనిపిస్తారు మనకు. ట్రాన్స్ మహిళలు అంటే పుట్టినప్పుడు అబ్బాయి అనే జెండర్ ఆపాదించబడి ఎదిగే కొద్దీ వాళ్ళని వాళ్ళు అమ్మాయిగా గుర్తించుకునే వాళ్ళు ట్రాన్స్ మహిళలు. సో ఆ ట్రాన్స్ మహిళలు ఎక్కువ ఎందుకు ఉంటారని ఎప్పుడన్నా ఆలోచించారా? ట్రాన్స్ పురుషులు ఉంటారని ఎందుకు ఆలోచించారు ఎప్పుడన్నా? ఏమైనా గెస్ చేస్తారా? ఎందుకు ట్రాన్స్ పురుషులు ఎక్కువ కనిపించారు, ట్రాన్స్ మహిళలు ఎక్కువ కనిపిస్తారు? బయట పడరు కాబట్ట? పడకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? డ్రెస్సింగ్, ముసుగు. ఓకే, లెట్ మీ ఇది అడగనివ్వండి. ఇంట్లో ఒక పుట్టినప్పుడు అబ్బాయి అనబడే వ్యక్తి, పురుషుడు అనబడే వ్యక్తి ఒక వయసు వచ్చిన తర్వాత ఆడంగి వ్యక్తిలా ప్రవర్తిస్తూ ఒక సమయం తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఇంట్లో ఏమనుకుంటారు? ఇంట్లో పురుషుడిగా పుట్టి స్త్రీగా లక్షణాలు కనిపించేటువంటి వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సాధారణంగా మొదట్లో బాధ్యత కలుగుతుండొచ్చు, వెంటనే తర్వాత ఏమనిపిస్తుందంటే అమ్మ పీడ వదిలింది, అబ్బాయో అమ్మాయో తెలియదు, పెళ్లి చేస్తూ ఉంటారో ఉంటారో తెలియదు, ఈ తలకాయ నొప్పి ఎవరు పోయిండ్రు అనుకుంటారు. అదే అమ్మాయి అనబడే జెండర్ ఆపాదించబడి వాళ్ళు ఇల్లు వదిలేసిపోతే, ఏ వయసులో అయినా అయి ఉండొచ్చు, ఇల్లు వదిలేసిపోతే వాళ్ళు ఏమనుకుంటారు? పరువు పోయింది, లేచిపోయింది. అవునా? అంటే వెంటపడి పట్టుకొని తీసుకొని వస్తారనమాట. వెంటబడి పట్టుకొని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తారు ఇమీడియట్గా. మన దేశం ఏదో ఆల్మోస్ట్ సౌత్ ఏషియాలో అనుకోవచ్చు ఒక రకంగా. పెద్ద విషయం ఏంటంటే ప్రతి సమస్యకి సమాధానం ఏంటమ్మా? పెళ్లి. ప్రాపర్ అరేంజ్డ్ పెళ్లి. అంటే అది పరిష్కారం చేసినంతగా ప్రపంచంలో ఇంకేది పరిష్కారం చేయదు. అసలు ఏ పరిష్కారాలు అవసరం లేదు జీవితంలో ఇంకా మనకు. ఆ ఒక్క పరిష్కారమే. అందుకే కాబోలు కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఆగంది ఏదైనా ఉంది అంటే మన సమాజంలో పెళ్లిళ్ళు మాత్రమే ఆగంది. ఎందుకంటే సమాజం పాడైపోతుంది కదా పెళ్లిళ్ళు చేయకపోతే. కాబట్టి కోవిడ్ వచ్చినా కానీ, పాండమిక్ వచ్చినా కానీ పెళ్లిళ్ళు చేయాల్సిందే అనమాట.
సో పెళ్లి అలా చేసుకుంటూ పోతారనమాట. అది మహిళలుగా జెండర్ ఎవరికైతే ఇవ్వబడుతుందో మొబిలిటీ తక్కువ, పెళ్లి అవ్వగానే ఆ మొబిలిటీ ఇంకా రిస్ట్రిక్టివ్ అయిపోతుంది బయటికి వెళ్ళడం అనేది. ఇమీడియట్ గా పెళ్లి అయిన తర్వాత మొన్ననే సెంటర్ ఏమో అన్నారు కదా, మెరైటల్ రేప్ ని నేరం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలా పిల్లలకు అంటూ ఉండాలి కదా, పిల్లలు గుర్తుండాలి కదా ఇట్లా. సో మెరైటల్ రేప్ నేరం చేయాల్సిన అవసరం లేదు. సో పిల్లలు పుట్టగానే ఆ పెళ్లిలో ఒకరు తండ్రి అయిపోతారు, ఒకరు తల్లి అయిపోతారు, పాత్రలు మారిపోతాయి. సో కోరిక, సెక్స్ వీటికి సంబంధం ఏమి ఉండదు ఇంకెక్కడ, తల్లిగా పాత్ర పోషించాలి కాబట్టి ఇక్కడ ట్రాన్స్ పురుషులు అనుకునే వాళ్ళు ఎవరు బయట ఎక్కువగా కనిపించరు, ఎందుకంటే బయటకు వచ్చే అవకాశం సమాజం ఇవ్వదు. పురుషాంగంతో ఉన్న వ్యక్తులు ట్రాన్స్ మహిళలైనప్పటికీ కూడా ఎంతో కొంత మొబిలిటీ ఉంటుంది సమాజంలో. ఆ మొబిలిటీ వల్ల హాని ఎంత కలుగుతుంది అనేది వేరే విషయం, కానీ అది మొబిలిటీ ఉంటుంది. కానీ ట్రాన్స్ పురుషులకు ఆ మొబిలిటీ ఎప్పుడూ కూడా ఉండదు, ఆ మొబిలిటీ చాలా చాలా తక్కువ. అందుకే ట్రాన్స్ పురుషులు కూడా ఎవరు హిజ్రా, అరవని, కిన్నెర అటువంటి సాంస్కృతిక సాంప్రదాయ సముదాయాలను ఏర్పరచుకోలేదు. కేవలం ట్రాన్స్ మహిళలు మాత్రమే అటువంటి సముదాయాలను ఏర్పరచుకొని వాటిని ఒక సపోర్ట్ సిస్టమ్ గా నడిపిస్తున్నారు. LGB, లెస్బియన్, గే, బైసెక్షువల్, ఇవాటికి కూడా దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రోగ్రెసివ్ లిబరల్ సర్కిల్స్ లో కూడా ట్రాన్స్ వ్యక్తుల హక్కుల గురించి మాట్లాడడానికి కొంచెం ముందుకొచ్చారు, కానీ LGB హక్కుల గురించి మాట్లాడాలంటే కాస్త ఇంకా వెనకడుగు వేస్తారు. ఎందుకంటే సడన్ గా ఇది సెక్స్ అంటే ఇది సెక్షువల్ డిజైర్ కి సంబంధించింది, కోరికకు సంబంధించింది, ఇవన్నీ మాకెందుకు, ఇదంతా వ్యక్తిగతమాయే, వాళ్ళు ఎవరితో సెక్స్ చేసుకుంటే మాకేంటి అనేది ఒకటి. అంటే ఒకప్పుడు కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కూడా ప్రజాద్యమానంలో ఇప్పటికి కూడా ఈ సెక్స్ చేసుకునే కోరిక గురించి పోరాటం చేయడం ఏంటి, ఎవరితో సెక్స్ చేసుకోవడం అంటే ఎవరితోనే సెక్స్ చేసుకోవచ్చు, దీని యొక్క హక్కుగా, దీని యొక్క పోరాటంగా మాట్లాడడం ఏంటి అనే ఒక పెద్ద కాన్వర్సేషన్ నడుస్తుంది. ఒక రెసిస్టెన్స్ వస్తుంది. జెండర్ అంటే సరే ఏదో మాట్లాడవచ్చు, జెండర్ ఎక్స్ప్రెషన్ రైట్, హక్కు, కాబట్టి సెక్షువల్ డిజైర్ కి ఎందుకు ఆ స్పేస్, ఎట్లా ఇవ్వాలి, అసలు అవసరమా అనే దాని మీద చాలా ప్రశ్నలు వస్తాయి. కానీ ఇక్కడ సమస్య ఎప్పుడు కూడా క్వేర్, ట్రాన్స్ వ్యక్తులు ఏ జెండర్తో గుర్తించుకుంటారు, ఎవరితో సెక్స్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక రకమైన ప్రశ్న సమస్య అయితే ఆ సమస్య కొంచెం లోతుగా చూస్తే వేరుగా కనిపిస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఉద్యమాలలో కూడా ఇప్పటి వరకు కూడా LGBT హక్కులు, క్వేర్ హక్కుల గురించి అంత బలంగా ఎందుకు వాయిస్ రాదు అంటే ఉద్యమాలలో చేసే ఉద్యమ కార్యకర్తలు కూడా ఈ సమాజంలో ఎంతో కొంత స్వీకృతి పొందాలి అనుకునే వాళ్ళే. ఈ సమాజానికి పూర్తిగా మేము భిన్నంగా ఆలోచిస్తాం అనుకునేది ఏమీ ఉండదు ఇక్కడ. ఈ సమాజాన్ని బాగు చేసుకుందాము అనే ఒక రకమైన ఆలోచన వస్తుంది. కానీ నన్ను అడుగుతూ ఒకటే చెప్తా, సమాజాన్ని బాగు చేసుకునే ఆలోచనలు మహాత్ములకు వదిలేద్దాము, సమాజాన్ని మార్చుకునే ఆలోచనలు మనం సాధారణమైన మనుషులను మనం పెట్టుకుంటే చాలు. ఇక్కడ ఎందుకు సమస్య వస్తుంది, మనం అందరం కూడా ఏ ఉద్యమాలు మాట్లాడినా, ఏ భావజాలం మాట్లాడినా పలానా వయసు రాగానే ఏం చేసుకోవాలండి, పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోగానే సరిపోతుందా, సరిపోదు. పెళ్లి చేసుకున్న వెంటనే మళ్ళీ పిల్లల్ని కనాలి. మళ్ళీ పిల్లల్ని కనగానే సరిపోతుందా, ఆ పిల్లలంతా కూడా మళ్ళీ బుద్ధిగా పలానా చదువుకోవాలి, మళ్ళీ తిరిగి వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ తిరిగి వాళ్ళు పిల్లలు కనాలి. అంటే మనం అందరం కూడా సమాజంలో ఏ పాత్రలైతే ఇచ్చారో ఆ పాత్రల్లోనే ఉద్యమాలు చేస్తాం తప్ప ఆ పాత్రలను కుదిపేసి ఆ పాత్రలకి బయట ఉద్యమాలు చేద్దాము అనే ఆలోచన చాలా తక్కువగా వస్తుంది. ఎందుకంటే ఆ పాత్రలకి బయట వస్తే మన అస్తిత్వం ఏంటి అనేది మనం కూడా ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. అప్పటి వరకు బలంగా నేను మేలు, నేను ఉమెన్, నేను ఇది అని నమ్మిన మనము సడన్ గా ఆ పాత్రని కొంచెం కుదిపేసి బయటకు వస్తే మన మగతనం ఏంటి, ఆడతనం ఏంటి, ఇవన్నీ కూడా ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. అవి ప్రశ్నించుకోవడానికి ఎవ్వరము సిద్ధంగా ఉండం సమాజంలో. కాబట్టి ఉద్యమాలని కూడా బుద్ధిగా ఏదైతే
ఫ్రేమ్ వర్క్ ఉందో సమాజంలో ఆ ఫ్రేమ్ వర్క్ లోనే ఇమిడిచే ప్రయత్నాన్ని చేస్తాం బేసికల్ గా. అది అందరము. వేరు వ్యక్తులు ఎందుకు దీనికి భిన్నము అంటే, మేము ప్రయత్నం చేసినా చేయకున్నా కానీ ఉన్న ఫ్రేమ్ వర్క్ లో ఎక్కడ ఇమ్మడం, పెళ్లి అనే ఫ్రేమ్ వర్క్ లో ఎక్కడ ఇమ్మడం, పిల్లలు కుటుంబము అనే ఫ్రేమ్ వర్క్ లో ఎక్కడ ఇమ్మడం, సమస్య అక్కడ వస్తుంది. సమాజంలో మేమంటే పెద్ద భయం కూడా ఎందుకు అంటే ఎందుకంటే సమాజంలో ఉన్న ఫ్రేమ్ వర్క్ లో మేము ఇమ్మడము కాబట్టి. తెలుగులో క్వేర్ వ్యక్తులకు ట్రాన్స్ వ్యక్తులకు ఏం పదాలు వాడతారు? బూతులు ఏమైనా గుర్తున్నాయా? ఏం పదాలు కొన్ని చెప్పండి కాస్త. ఆడబట్లోళ్ళు, కొజ్జ, మాడ, సరే ఇవన్నీ చాలా రకాల పదాలు ఉన్నాయి కదా. అంటే తమిళంలో పోతే కొన్ని పదాలు, తెలుగులో పోతే కొన్ని పదాలు. ఈ క్రియేటివిటీకి మనుషులకి ఏం తక్కువ లేదు, బోల్డ్ అంత క్రియేటివిటీ ఉందన్నమాట ఇందులో. భాషకు పదాలు భలే వస్తాయి. చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. లంచ్ చేసి అందరూ నిద్రపోతున్నారు అంటున్నారు కదా, కాస్త కొంచెం చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. మీ పక్కన ఉన్న వ్యక్తిని కాస్త ఒకసారి చూసుకోండి తీరిగ్గా. ఒక్క 10 సెకండ్లు పక్కన ఉన్న వ్యక్తిని ఒకరినొకరు చూసుకోండి అమ్మా ఒకసారి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఇందులో ఏమి. ఎట్లా ఒక సమాజం అంతా సిగ్గు మొత్తం ఆడవాళ్ళకే ఉంటుందంటారు కాబట్టి మనం అస్సలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కొంచెం ఒకసారి చూసుకోండి. అట్లా ఇంత కష్టపడితే కష్టం మళ్ళీ తిరగట్లేవా? కొంచెం అలా చూసుకోండి ఒకరినొకరు పక్కన. సీరియస్గా చెప్తున్నా, నేను సమాజం ఆడట్లేదు అస్సలు, నేను జోక్ గానే కాదు అసలు. చూసుకోండి ప్లీజ్, ఒకరినొకరు చూసుకోండి. చూసుకుంటూ అట్లా వాళ్ళకు నచ్చిన ఆహారం ఏంటో, బట్టలు ఏంటో, ఆటలు ఏంటో, కొంచెం సినిమాలు ఏంటో కలిసి అడిగి తెలుసుకోండి కాస్త ఒకసారి. పెళ్లి చూపులు అస్సలు అరేంజ్ చేయట్లేను, ఇక్కడ పెళ్లిళ్ళు చేసి పంపించే ఉద్దేశం అస్సలు లేదు నాకు. నేను సన్యాసం తీసుకున్న దాన్ని, నేను ఎందుకు పెళ్లి చేసుకోమని చెప్తాను చెప్పండి ఎవరినైనా. సో కొంచెం అడుక్కోండి, కాస్త ప్రశ్న అడగండి, ఒకరిని తెలుసుకోండి. కొంచెం కొత్త వాళ్ళని కలిసి ఉంటారు కదా, అడగండి. అయ్యే ఎంత మొహమాటమా. ఏ తేడా భూత అవ్వదు అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అది సమాజం నిర్ణయిస్తుంది. అది ఎటువంటి సమాజం నిర్ణయిస్తుంది? కులము, జెండర్, పితృస్వామ్యము ఫలానా రూపంలోనే ఉండాలి, ఇవి ఉంటేనే అధికారం మా చేతిలో ఉంటుంది అనుకునే సమాజము ఫలానా విషయాలని మాత్రమే బూతుగా చిత్రీకరిస్తుంది. ఆ బూతు ఎందుకు అబ్యూస్ కి గురవుతుంది, అది బూత్ ఎందుకు అయ్యింది అనేది మనం ఎప్పుడు ప్రశ్నించుకోం. తేడా అని తేలిగ్గా అనేస్తాం చాలా సార్లు. క్వేర్ అనే పదం అటువంటిది. ఆంగ్లంలో క్వేర్ అనే పదాన్ని కూడా బూతుగా అట్లా వాడేవాళ్ళు. కమ్యూనిటీ వాళ్ళు క్వేర్ అనే పదాన్ని తీసుకుని అవును మేము క్వేర్ అయితే ఏంటి, తేడా అయితే ఏంటి, తేడా కాని వాళ్ళు ఎవరు అసలు అనే ప్రశ్న మనం వేసుకోం. ఆ ప్రశ్న వేసుకుంటే సగం సమస్యను మనం తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. లేకపోతే ప్రతి ఒక్కరిని తేడా అనే దృష్టితో చూసే అలవాటు అయిపోయింది మనందరికీ. ముఖ్యంగా ఎల్జిబిటీ వ్యక్తులు కనిపిస్తే, ఫలానా రకంగా కనిపిస్తే, ఉద్యమాలకు కూడా గుర్తించుకోవాల్సిన, నేను రోజు నేర్చుకునే విషయం ఏంటంటే ఉద్యమాలలో కూడా ఎస్పెషల్లీ ముఖ్యంగా మా హిజ్రా వ్యక్తులతో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, ఒకసారి మొన్నప్పుడు వరాజ్గూడ పోలీస్ స్టేషన్కి ఉండే కొత్త పోలీస్ స్టేషను, ఏదో కేసు విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే 45 ట్రాన్స్ వాళ్ళు, మాకు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా 45 వస్తాం మేము. ఆ అత్తగారి ఇంట్లోనే ఫీల్ అవుతుంటాం మేము అందరం. ఒక్కరి కేసు ఉన్నాగా 45 వస్తాం మేము అందరూ ఏం సంకోచపడం. 45 మా వాళ్ళు రావడంతో ఆగరనమాట. అలా వస్తారు, వచ్చి అదే పోలీస్ స్టేషన్లో ఆ పోలీసులు ఎవరన్నా దొరికితే వాళ్ళకి లైన్ వేస్తారు. ఎవరన్నా వేరే కేసులు వస్తే వాళ్ళ కేసు ముచ్చట్లేంటి, ఎవరు ప్రేమ కేసు మీద వచ్చిర్రు, ఎవరు లేచిపోయి వచ్చిర్రు, ఎవరిని పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఈ కథను ముచ్చట అన్ని కనుక్కుంటాం మేము. ఇక అనుకొని మళ్ళీ ఆ వచ్చిన వాళ్ళ దాంట్లో మంచిగా మొగలు మంచిగా కనిపిస్తే వాళ్ళకు కూడా లైన్ వేస్తాము. మాకు అటువంటివి ఏం లేవన్నమాట. మా మంచిగా ఏడుంటే ఆడ సరదాగా సాఫీగా నడిచిపోతుంది అనమాట. పోలీస్ స్టేషన్ కూడా మాకు అట్నే అలవాటు అనమాట. సో అట్లా నడిచిపోతుంటది అనమాట మాకు. కానీ అట్లా అయినప్పుడల్లా నాకు మొదట్లో 10 ఏళ్ల క్రితము 15 ఏళ్ల క్రితము పోలీస్ స్టేషన్లకు మొదట్లో వెళ్ళేటప్పుడు అట్లా మా వాళ్ళు తోడొచ్చినప్పుడల్లా వాళ్ళని కాస్త డిసిప్లిన్ చేస్తూ ఉండేదన్న అనమాట నేను. ఇప్పుడు నేను కలిసిపోతాను దాంట్లో, నేను కూడా నాలుగు మాట్లాడతా. కానీ మొదట్లో బాగా అలవాటు వాళ్ళని డిసిప్లిన్ చేయడం. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఉన్నాము, మనం బుద్ధిగా ప్రవర్తించాలి.
మనం బాధితులము కాబట్టి ఇంకా బుద్ధిగా ప్రవర్తించాలి అనే ఒక బలమైన ఆలోచన, నమ్మకం. ఉద్యమాలలో కూడా బాధితులు మంచి బాధితులు అయి ఉండాలి, బుద్ధిగా ప్రవర్తించే బాధితులు అయి ఉండాలి. అటువంటి బాధితులతో పనిచేయడానికి ఉద్యమాలు అస్సలు బలంగా ముందుకు వస్తాయన్నమాట. కానీ ఆ బుద్ధిగా ప్రవర్తించని వాళ్ళు, మంచిగా ప్రవర్తించని వాళ్ళు బాధితులు అయి ఉంటే ఉద్యమాలు కాస్త ఆలోచిస్తాయన్నమాట, ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాయన్నమాట. అమ్మా వీళ్ళతో పోతే ఏమవుతుందో, వీళ్ళు ఇట్లా ఉన్నారు కదా, ఇట్లా మాట్లాడతారు కదా, ఇట్లా బట్టలు వేసుకుంటారు కదా. అందుకే నేను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నిజాం కాలేజ్లో ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ఉద్యమాలు అనగానే, ప్రజా ఉద్యమాలు అనగానే కుర్తా జోలా వేసుకొని రెస్పెక్ట్ఫుల్ గా తయారైపోతాం. అందుకే మన ఉద్యమాలకు ఒక బాడీ లాంగ్వేజ్, ఒక అటైర్, ఒక పర్టికులర్ విజిబిలిటీ ఉంది. ఎందుకంటే మనం గౌరవంగా తయారైపోవాలి. ఉద్యమాలలో గౌరవంగా కనిపించాలి. మళ్ళా ఉద్యమం మొత్తం ఈ గౌరవప్రదమైన సమాజం వ్యతిరేకంగానే చేయాలి మనం, కానీ మనం మాత్రం గౌరవంగా కనిపించాలి. అంటే మనలో ఉన్న గౌరవాన్ని మనం ఎప్పుడు ప్రశ్నించుకోమన్నమాట. మనం ఎందుకు ఇంత గౌరవంగా ఉండాలనుకుంటున్నాము, మనకెందుకు ఇంత గౌరవం అంటే అంత వెర్రి అనే విషయం మనం ఎప్పుడు ఆలోచించుకోము. కానీ మిగతా సమాజము, గౌరవమైన సమాజము, బ్రాహ్మణీయ సమాజము, కులాధికార సమాజము ఇవన్నీ అంటాం. కానీ మళ్ళీ మన గౌరవానికి వచ్చేసరికి మనం బుద్ధిగా మడి కట్టుకొని మన ఉద్యమం చేయాలి. మనం మడి ఇట్టు మన ఉద్యమం చేస్తే కుదరదు అనమాట. సో ఇట్లా చేసే ఉద్యమాలలో క్వేర్ హక్కులు, సెక్స్ వర్కర్ల హక్కులు మావి అని తీసుకొని వెళ్ళాలి అంటే చాలా కష్టం, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ వస్తే మీకు సంఘీభావంగా వస్తాం, కానీ మీ ఉద్యమం మీదే, మా ఉద్యమం మాదే అన్నట్టే ఉంటుంది ముచ్చట. కానీ ఎవరి ఉద్యమం ఎక్కడ ముగింపు ఉంటుంది, ఎవరి ఉద్యమం ఎక్కడ ఆరంభం ఉంటుంది, ఈ క్లియర్ లైన్లు తీసుకొని నా ఉద్యమం ఈ నుంచి ఇడి దాకా ఉంటుంది, ఈడ పులి స్టాపు, ఈడికెళ్ళి ఇడి దాకా నీ ఉద్యమం ఉంటుంది. ఆ లైన్లల్లా మళ్ళీ ఎట్లా ఉంటాయంటే మళ్ళీ ఆ ఉద్యమాలు కూడా అగ్రహాలల్లా నాది ఉద్యమం ఇది, నీ ఉద్యమం ఇది, లైన్ గా డిసిప్లిన్ గా ఎవరి ఉద్యమాలలో వాళ్ళు చేసుకోండి అన్నట్టే ఉంటది. మళ్ళా ఆ ఆలోచన పోనంత వరకు కూడా క్వేర్ ఉద్యమాలు మన ఉద్యమము అనుకునే ఆలోచన రావడం కష్టం. ట్రాన్స్ వ్యక్తుల ఉద్యమాలు మా ఉద్యమాలు అనే ఆలోచన రావడం కష్టం. అండ్ ఈ ఆలోచన కేవలము ట్రాన్స్ వాళ్ళకు, క్వేర్ వాళ్ళకు ఏదో మంచి చేస్తుందని చెప్పట్లేదు నేను. ఎందుకంటే ఉద్యమాలని మనం చూసే తీరు మార్చుకోకపోతే మనకి ఎవరికైనా నష్టమే జరుగుతుంది అనుకుంటా. ఎందుకంటే ఇది మీ ఉద్యమం, అది మా ఉద్యమం అని గిరి కూసుకుంటే మన ఏక పోరాటాలు నడుస్తూ ఉంటాయి. అట్లా ఎవరి పోరాటాల్లో ఏమవుతుందో కూడా ఎవరికి సంబంధం లేకుండా ఉంటాం. దానివల్ల మనం అందరం నష్టపోతాం తప్ప ఎవరమో ఒక్కరం నష్టపోం. ఎందుకంటే పొద్దున మనం అనుకున్న స్లోగన్ ఇక్కడ రాశారు కదా, ఎవ్రీవన్ ఈజ్ నాట్ ఫ్రీ అంటిల్ పాలస్తీన్ ఈజ్ నాట్ ఫ్రీ, ఎవ్రీవన్ ఈజ్ నాట్ ఫ్రీ అంటిల్ ఎవ్రీవన్ ఈజ్ నాట్ ఫ్రీ. అందరూ స్వేచ్ఛని పొందితేనే మనకు స్వేచ్ఛ ఉన్నట్టు, లేకపోతే స్వేచ్ఛ లేనట్టు. క్వేర్ అనేది అది కదా. ఎందుకంటే మనం క్వేర్ అనే ఒక పదాన్ని కొంచెం ఇంకా ఎక్స్పాండ్ చేసి చూడాలనుకుంటే బ్రాహ్మణులకు, అగ్రవర్ణాలకు, బహుజనులు, దళితులు, ఆదివాసులు తేడా అనే దాని మీదే హింస, పురుషులకు స్త్రీలు తేడా అనే దాని మీదే హింస, ఆ స్త్రీలకు, పురుషులకు, ట్రాన్స్ వ్యక్తులు, ఎల్జిబిటి వ్యక్తులు తేడా అనే దాని మీదే హింస. సమాజంలో హింస మొత్తం ఈ తేడా అనే దాని మీదే నడుస్తుంది. ఆ తేడా మేము అని నేను చాలా రోజులు చెప్తున్నా. మేము తేడానే, మేము ఆ తేడాతనాన్ని ఆలింగనం చేసుకుంటాము. మేమే ఆ తేడాతనాన్ని సంవత్సరానికి ఒకసారి వీలైతే ట్యాంకుబండ మీద ప్రైడ్ మార్చులు చేసుకుంటూ, క్వేర్ శోభయాత్రలు చేసుకుంటూ, రంగురంగుల బట్టలు వేసుకుంటూ, డాన్సులు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఫుల్ హంగామా చేస్తాము. మా తేడాతనాన్ని మేము ఎట్లా ఆలింగనం చేసుకోవాలని మేము రోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. పూర్తిగా నేర్చుకున్నామని కూడా చెప్పను నేను. కానీ
మిగతా ప్రపంచానికి, ముఖ్యంగా ఉద్యమ ప్రపంచానికి ప్రశ్న ఏంటి అంటే, మీరు మీ తేడాతనాన్ని ఎప్పుడు ఆలింగనం చేసుకుంటారు? మీరు మీ తేడాతనాన్ని మారి కాదు అయ్యో మొర్రో మేము మంచోళ్ళం అని చెప్పుకుంటూ ఉంటే మనం ఎవ్వరం మంచోళ్ళం లేదు ఇక్కడ. మనం ఎవ్వరం మంచోళ్ళం అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. అది మన ఎజెండా కాదు. మన ఎజెండా అది పెట్టుకుంటే కష్టం. మనం అనుకున్న కుటుంబ వ్యవస్థ, మనం అనుకున్న సామాజిక వ్యవస్థ అనేక కారణాల వల్ల కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతూనే ఉంది. అది రోజు మనం నేర్చుకుని చూసే వాస్తవం. కానీ దాన్ని కాన్స్టెంట్ గా ఫిక్స్ చేస్తాను అని అదేదో వండి ప్రయత్నం చేయడం కంటే, ఇది ఫెయిల్డ్ సబ్జెక్ట్ అని దీన్ని వదిలేసి మా క్వేర్ వ్యక్తులతోటి, ట్రాన్స్ వ్యక్తులతోటి కలిసి కొత్త సమాజాన్ని ఎట్లా నిర్మించుకుందాము, కొత్త కుటుంబాలను వేరే పని లేక కుటుంబం అని వాడుతున్నాను నేను, అంతేకాని కుటుంబం అని కాదు, కొత్త సపోర్ట్ సిస్టమ్స్ ని, కొత్త ప్రేమ, అఫెక్షన్, సంరక్షణ ఇచ్చే వ్యవస్థలని ఎట్లా ఏర్పరచుకుందాము అనేది మనము ఒకరితో ఒకరు పని చేసుకుంటే నేర్చుకుంటూ ముందుకెళ్ళగలుగుతాం. అదేదో వేరే వ్యక్తులకు అన్నీ తెలుసు అనుకుంటే కష్టం. ఏదో ఏ అవకాశం లేక, వేరే దారి లేక ఏదో ఆపసోపాలు పెడుతూ రోజు లేస్తూ మిస్తూ పోతున్నాం అనమాట. మీరందరూ కూడా వస్తే కాస్త మీకు కూడా ఏదో తెలుసు, నేను అడగట్లేను. మీకు తెలియదు, మాకు తెలియదు. పాత సంస్థలు ఉంది కదా, జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని. మా వాళ్ళకి బాగా పనికొస్తుంది. బూడిదైనా వస్తుంది కదా కనీసం ఏమైనా చేసుకోవడానికి. ఎట్లాగో మిగతా దాంట్లో ఏవి రావట్లేదు, మిగతా ఉన్న వ్యవస్థలో ఏవి రావట్లేదు అక్కడ. కాబట్టి మనం తెలుసుకొని ఎట్లా ముందుకెళ్దాము అంటే, ఉన్న వ్యవస్థని ఫిక్స్ చేసుకునే పని ఆపేసి దాని రీప్లేస్మెంట్ ఏంటి అనేది ఎట్లా ఆలోచించాలి అనేది చేయాల్సిన పని మన అందరి ముందు ఉంది అనుకుంటాను నేను. దానికి ఉదాహరణగా ట్రాన్స్ వ్యక్తులు, క్వేర్ వ్యక్తులు సముదాయాలుగా ఏర్పడి చాలా కాలం నుంచి ఎంతో కొంత పని చేస్తున్నారు. సక్సెస్ అవుతున్నారా, ఫెయిల్ అవుతున్నారా అనేది వేరే విషయం. కానీ ఎంతో కొంత పని అనేది జరుగుతుంది ఆ దృక్పథంలో అనేది. కానీ ఇవాల్టి కూడా కమ్యూనిటీలో, సమాజంలో ట్రాన్స్ వ్యక్తులు, క్వేర్ వ్యక్తులు అంటే విపరీతమైన హింస, చులకన భావం ఉంటుంది. హింస మొట్టమొదట కుటుంబంలో మొదలవుతుంది. కుటుంబం నుంచి మొదలైన హింస స్కూల్లో, కాలేజ్లో, వీధుల్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది హింస. సాధారణంగా ఎక్కడన్నా క్రౌడ్లో నేను ఎవరైనా అడిగితే, ట్రాన్స్ వ్యక్తుల గురించి మాట్లాడితే, అమ్మో మీ వాళ్ళు న్యూసెన్స్ చేసేస్తారండి, వచ్చి డబ్బా అడిగేస్తారు, డబ్బులు ఇవ్వకపోతే చీరలు లేపేసేస్తారు అంటారు. కరెక్టే, అవును, కాదని అస్సలు నేను. కానీ నీలో ఎవరైనా ఎప్పుడైనా ఒక ట్రాన్స్ వ్యక్తిని ఇంట్లో నుంచి గెంటేస్తే ఎందుకు గెంటేస్తున్నారో తల్లిదండ్రులు ఎక్కడ అడిగారా? ఎప్పుడు అడగకపోగా ఇప్పుడు కొత్తగా ఏమైంది అంటే, నాకు ఏడవాలో కావాలో అర్థం కాని పరిస్థితిలో కొంతమంది తల్లిదండ్రులు అక్కడో ఎక్కడో మా ట్రాన్స్ పిల్లల్ని, ఎల్జిబిటీ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తాము, మా ఫ్రెండ్ గా చూసుకుంటాము అనే వాళ్ళు కాదు. కొంతమంది ముందుకొచ్చి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత చుట్టూ సమాజం టార్చర్ వేరుగా ఉంటుంది. నీ పిల్లల్ని నువ్వే ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేస్తున్నావు, నువ్వు బాగా చేసుకో, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు, ఈ బాబా దగ్గర తీసుకెళ్ళు అని చుట్టూ ఉన్న సమాజం టార్చర్ మొదలవుతుంది. అంటే మన సమాజంలో ట్రాన్స్ వ్యక్తులని, క్వేర్ వ్యక్తులని ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి అంటే మనము మన ఆలోచనలకు, కోరికలకు సేఫ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వడం నేర్చుకోవాలి. మీరు ట్రాన్స్ క్వేర్ అవ్వాల్సిన అవసరం లేదు. దానికి మీరు ట్రాన్స్ క్వేర్ అవ్వకుండా కోరికలు ఉంటాయా ఉంటాయా లేదా? సన్యాసం తీసుకుంది నేను, నాకున్న కోరికలు నేను కాదని చెప్పట్లేదు. నీ కోరికలు లేదా? ఎవరికి ఉన్నాయా? ఇంకా కోరికలు ఉన్నాయని చెప్పడానికి ఇంత కష్టపడితే ఇక్కడ ఈ ఇంటిలో కష్టపడితే చాలా కష్టం. లేదా? ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. కోరికలు అంటే కేవలం లైంగిక కోరికల గురించి ఏం అడగట్లేదు నేను. కోరికలు అంటే భోజనానికి సంబంధించిన కోరికలు అయి ఉండొచ్చు, నచ్చిన బట్టలు వేసుకోవాలనే కోరిక అయి ఉండొచ్చు, సినిమా చూడాలనే కోరిక అయి ఉండొచ్చు, అనేక కోరికలు. ఈ కోరికలని సమాజంలో వదులుకోకుండా ఆ కోరికలని మన కోరికలుగా గుర్తిస్తూ ఎట్లా జీవించాలి అనేది అందరికీ అవసరం. క్వేర్ వ్యక్తులకు, ట్రాన్స్ వ్యక్తులకు కూడా అవసరం, మిగతా వ్యక్తులకు కూడా అవసరం.
అది ఎట్లా అనే దానికి అనే స్వేచ్ఛ గురించే మేము పోరాడుతున్నాం. అది కేవలము మా స్వేచ్ఛ గురించే మేము పోరాడడం లేదు. మేము చేసే పోరాటం స్వేచ్ఛ అనేది అందరి కోరికలకు స్వేచ్ఛ ఉండాలి అనే పోరాటం. ఆ పోరాటం అందరిది. ఆ పోరాటం మన ఒక్కరిది లేకపోతే ఒక్క సముదాయాన్ని కాదు. అది మార్చుకోవాలి అనుకుంటే మనందరం మన కోరికలని ఒప్పుకోవడం ముఖ్యం. మనందరం మన కోరికలని ఆలింగనం చేసుకోవడం ముఖ్యం. మన కోరికలని న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఎట్లా నెరవేర్చుకోవాలో జీవితంలో ముందుకు ప్రయాణం చేయడం ముఖ్యం. అట్లా చేసినప్పుడు ఎదుటి వాళ్ళ కోరికలు మనకు ఇబ్బంది అనిపించమండి. మన కోరికలు మనకు ఇబ్బంది అనిపించినప్పుడు ఎదుటి వాళ్ళ కోరికలు చాలా ఇబ్బంది అనిపిస్తాయి మనకు. క్వేర్ వ్యక్తుల కోరికలు, ట్రాన్స్ వ్యక్తుల కోరికలు చాలా ఇబ్బంది ఎందుకు అనిపిస్తాయంటే మన కోరికలను మనం ఎప్పుడు తరచి చూసుకోలేదు కాబట్టి. సడన్ గా క్వేర్ వ్యక్తులను, ట్రాన్స్ వ్యక్తులను చూడగానే కాస్త భయం వేస్తుంది. అమ్మ వీళ్ళకి ఎంత ధైర్యం కాకపోతే నచ్చినట్టు చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని జుట్టేసుకొని నగలేసుకొని బయటకు వచ్చేస్తారు. ఇట్లా వచ్చేస్తారు. మరి వేరే అవకాశం ఏమీ లేకపోతే అట్లాగే వస్తారు. మీ అందరు కూడా వేరే అవకాశం లేదు అనుకోవాలి అంటే రోజు వారి మీ జీవితాల్లో నటించడం మానేస్తే వేరే అవకాశం ఉండదు. ఇంకా రోజు వారి మీ జీవితాల్లో పొద్దున్నేస్తే కుటుంబం అంటే ప్రేమ, పిల్లలంటే బాధ్యత, సమాజం అంటే గౌరవం, ఇవన్నీ చాలా రకాలుగా, మొగుడంటే భయం, ఇవన్నీ పెట్టుకొని రోజు అంటే కాన్స్టెంట్ గా గుర్తు పెట్టుకుంటూ సమాజం మనకు గుర్తు చేస్తూ మనం ముందు వెళ్తే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. క్వేర్ వ్యక్తులు, ట్రాన్స్ వ్యక్తులు ఏం చేస్తామంటే 18, 16, 17 ఏళ్ళు వచ్చే వరకు అబ్బాయిలుగా నటించే ప్రయత్నం చేస్తారు, అమ్మాయిలుగా నటించే ప్రయత్నం చేస్తారు. ఫలానా వయసు వచ్చిన తర్వాత నటించడం మానేస్తుంటారు. ఇంకా మా వల్ల కాదురా బాబు, మీరు జీవితకాలం నటించమంటారు. ఇంకా మీరు ఎంత నటించినా కానీ నా ఆడంగి శాస్త్రకు నన్ను మొగోన్నారు. ఎట్లాగో మీరు ఎంత నటన ఆపుకున్నా కానీ నన్ను అయితే గౌరవించరు. సో మేము ఏదో ఒక టైంలో నటన మానేస్తాం. మేము సమస్య ఏంటంటే మీరు ఎవ్వరు మానేయరు. మీరు అందరూ జీవితకాలం నటిస్తూ ఉంటారనమాట. ఆ నటనకు గౌరవము, పరువు, ప్రతిష్ట, కుటుంబం, సాంప్రదాయం, సంస్కృతి అన్ని పేర్లు తగిలించుకుంటాం అనమాట. ఆ నటన అనే పింజరాన్ని మనమే ఏర్పరచుకుంటాం మంచిగా. మరి కష్టాలు ఆపసొప్పాలు పడకపోతే ఎట్లాంటి ఎంత నటనలో ఎక్స్పర్ట్ అయినా కానీ రోజు నటించాలని తీసుకొచ్చేది ఎవరికైనా కోపాలు, చిరాకులు వచ్చేవా? నాకు కూడా వస్తా. నాకు చిన్నప్పుడు బాగా నటించినట్టు బాగా వచ్చేది చిరాకు, కోపం. సో మీరు నటన మానేద్దాము అని డిసైడ్ అయితే మాతో కలిసి పనిచేద్దామని డిసైడ్ అవుతే మీలో ఉన్న క్వేర్నెస్ ని, అంటే మీలో ఉన్న తేడాతనాన్ని మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటే నేను మీతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధం. మీరు మాతో కలిసి ప్రయాణం చేస్తారా లేదనేది మీ నిర్ణయం. నాకు నష్టం ఏం లేదు. ఎందుకంటే మీరు నిర్ణయం తీసుకుంటే మీకు నటన నుంచి ముక్తి. మీరు నిర్ణయం తీసుకుంటే మాకు తోటి సాక్షులు దొరుకుతారు ప్రయాణం చేయడానికి. జరిగేటప్పుడు మేము ప్రయాణం చేస్తాం. కానీ మీరు నటిస్తూ ప్రయాణం చేస్తారా, నటన లేకుండా ప్రయాణం చేస్తారని మీరు నిర్ణయించుకోండి. మళ్ళీ తిరిగి మీ వైపే వస్తుంది అన్నమాట. సో క్వేర్ వ్యక్తులు, ట్రాన్స్ వ్యక్తులు ఎవరితో సెక్స్ చేస్తారు, ఏ బట్టలు వేసుకుంటారు, ఏ జెండర్లో పోల్చుకుంటారు, ఏ సర్వనామాలు వాడతారు, ఇవన్నీ కూడా ముఖ్యమే. కానీ ఇది మాత్రమే కాదు విషయం. అక్కడ ఇది మాత్రమే విషయం అయి ఉంటే సమాజము క్వేర్ వ్యక్తులు, ట్రాన్స్ వ్యక్తుల పట్ల ఇంత భయాందోళనతో ఉంటుండేది కాదు. ఇప్పటికి కూడా ఇన్ని చట్టాలు వచ్చినా కానీ, ఇన్ని ఏమో వచ్చినా కానీ ఇప్పటికి కూడా క్వేర్ వ్యక్తులు, ట్రాన్స్ వ్యక్తులు అనగానే అయ్యో వీళ్ళ వల్ల సమాజం మొత్తం పాడైపోతుంది అన్న ఇదే ఉంటుంది. పాడైపోయిన సమాజానికి మేము కాస్త ఆల్టర్నేటివ్ కాబట్టి ఆ భయం సంకోచం కనిపిస్తా. కాబట్టి అది ఎట్లా మార్చుకుందాము మనం అనేది ఆలోచించుకుందాం. లేకపోతే ఎట్లా ఉంటుందంటే ఉదాహరణ చెప్తాను. ఒకసారి
ఒక ట్రాన్స్ కపుల్ ఇద్దరు, ట్రాన్స్ కపుల్, ట్రాన్స్ మ్యాన్, సిస్ ఉమెన్. సిస్ ఉమెన్ అంటే పుట్టినప్పుడు మహిళ అనే జెండర్ ఇవ్వబడి ఎదిగే కొద్ది ఆమె మహిళగానే గుర్తించుకుంటుంది. పుట్టినప్పుడు ఇచ్చిన జెండర్తోనే గుర్తించుకునే మహిళ, ఆమె సిస్ జెండర్ మహిళ అన్న. సో సిస్ జెండర్ మహిళ ట్రాన్స్ పురుషులు ఇంకొకటి పారిపోయారు దంపతులుగా. పారిపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు, మిస్సింగ్ కంప్లైంట్. పోలీస్ స్టేషన్ పోయాము, కంప్లైంట్ డీల్ చేశాము, కంప్లైంట్ క్లోజ్ చేయించాము, అడల్ట్ వ్యక్తులు ఇద్దరు అన్ని అయిపోయారు. అమ్మాయి సైడ్ తగ్గట్టు ఏం చేశారంటే కమ్యూనిస్ట్ పార్టీ దగ్గరికి పోయి మా అమ్మాయి డిసప్పాయింట్, మా అమ్మాయి ఇట్లా రిసీవ్ చేస్తున్నారు, మమ్మల్ని బాగా గొడవ చేసేస్తున్నారు, మమ్మల్ని కళ్ళుని అసలు ఎక్కడో చెప్పట్లేదు, ఎవరో ఇక్కడ సాక్షి అంటే అసలు మా మాట అసలు వినట్లేదు అని చెప్పి పోయి కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ చేసిన తర్వాత అక్కడ కాకుండా నన్ను ఆఫీస్ దగ్గర ఫాలో చేయడము, బంద్ చేసుకొని రావడము, ఈ గోడంతా సాధ్యం అన్నమాట. తర్వాత నన్ను కమ్యూనిస్ట్ ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏంటంటే అమ్మాయిని పెట్టుకున్నారంట, అమ్మాయిని పంపించేసంటే అమ్మ నాన్న ఏడుస్తున్నారు బాగా అని గట్టిగా మాట్లాడారు. కరెక్టే అంటే అమ్మ నాన్న ఏడుస్తుండొచ్చు, వాళ్ళ బాధ సరే, పిల్లలు కూడా పిల్లలు ఏంటంటే వాళ్ళు పిల్లలు కావాల్సిన ఫస్ట్ అదృష్టులు, వాళ్ళిద్దరు 19, 20+ అదృష్టులు పిల్లలు కాదండి. అమ్మ నాన్నకు పిల్లలే కదండి. నేను అనుకున్నా ఇంత హక్కుల ఉద్యమాలు పోలీసులు ముచ్చట్లు మాట్లాడితే వాళ్ళతో ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు పోలీస్ స్టేషన్ లో. హక్కుల సైడు, ఉద్యమాల సైడు, పార్టీల సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇదేగా పిల్లలు కదా, తల్లిదండ్రులకు ఎప్పుడు పిల్లలే కదా, పిల్లలకి తల్లిదండ్రులకు పంపించాలి కదా అనే వాదన చేస్తే ఏం చేయాలి? ఎందుకంటే ఇంతకుముందు అన్నట్టు ఎంత ఉద్యమాలు చేసినా కానీ, కమ్యూనిజం, సోషలిజం ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ సమాజం ఇచ్చిన ఫ్రేమ్వర్క్ లోనే చేస్తాం కాబట్టి గౌరవప్రదమైన తల్లి, తండ్రి, పురుష, స్త్రీ పాత్రల్లోనే ఆలోచిస్తాం. కాస్త గౌరవప్రదమైన వదిలేసి అగౌరవప్రదమైన పాత్రల్లోకి వచ్చి కొంచెం ఆలోచిస్తే సమాజము, మన జీవితాలు చాలా బాగుపడతాయనుకుంటా. లేకపోతే ఆ గౌరవప్రదమైన దాంట్లో మనం సమాధి చేసుకుంటాం అన్నమాట రోజంతా. క్వేర్ వ్యక్తులు, ట్రాన్స్ వ్యక్తులు ఆ గౌరవప్రదం నుంచి బయటికి రావడానికి సమాధానం. మేము ఆ గౌరవప్రదం కాకపోవడానికే, ప్రజా ఉద్యమాల్లో భాగం అవ్వడానికి ఇంత పెద్ద బాధ, ఇంత పెద్ద భయం. ప్రజా ఉద్యమాల్లో కూడా పూర్తిగా ఎక్కడ అర్థం చేసుకోవాలో తెలియదు. కానీ మన గౌరవాన్ని మనం మళ్ళీ నాన్నగా తీసుకుంటే క్వేర్ వ్యక్తులు, ట్రాన్స్ వ్యక్తులు మన స్వేచ్ఛ వైపు ఒక దృక్పథం అనే దిశగా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.